పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజం రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతోంది. ఇప్పటివరకు మనకు తెలిసి భారతదేశంలో రోడ్డు రవాణా, జల రవాణా, అలానే వాయు మార్గంలో ప్రయాణం చేయడం ఇవి కామన్. ఇప్పుడు వాయు రవాణాని అంటే వాయు మార్గాన్ని కూడా కాంబినేషన్గా మారుస్తూ సీ ప్లేన్ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ అందుబాటులోకి తీసుకొస్తుంది. నిన్న ఎక్స్పెరిమెంటల్గా దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అధికారులు స్పైస్ జెట్తో జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళు ఒక ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం సక్సెస్ అయింది. శ్రీశైలం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి దర్శనానికి వెళ్ళాలంటే, అంటే పుణ్యక్షేత్రాల పరంగా చెప్పుకుంటే టూరిజం ఎక్కువ డెవలప్ అయ్యే స్కోప్ ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ మాట చెప్పింది. కానీ ట్రాన్స్పోర్టేషన్ రంగంలో ఇదొక నవశకంగా పేర్కొంటూ ఎక్స్లో ఇండియన్ టెక్ ఇన్ఫ్రా ట్వీట్ చేసింది. ఒకసారి మనం ఆ విషయాన్ని చూద్దాం. న్యూ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఇండియా, అమరావతి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్కి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు మన దేశంలో ఎప్పుడూ కూడా ఈ టైప్ ప్రయోగం చేయలేదు. గతంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పటికీ కూడా అది ఆ ప్రయోగ దశలోనే ఆగిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రయోగాన్ని చేయడం సక్సెస్ కావడం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా ఇప్పుడు విజయవాడ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్లో ప్రయాణం చేయబోతున్నారు. 2 విమానాలని, ఈ తరహా విమానాలు సీ ప్లేన్లని అందుబాటులో ఉంచుతున్నారు. 14 సీట్ల కెపాసిటీ ఒకటి, 19 సీట్ల కెపాసిటీ ఒకటి. అయితే కర్నూలు నుంచి విజయవాడకి రోడ్డు మార్గంలో ప్రయాణం చేయాలంటే దాదాపు 270-280 కిలోమీటర్లు వచ్చే పరిస్థితి. 8 గంటల సమయం ప్రయాణం పడుతుంది. కానీ ఈ సీ ప్లేన్ ద్వారా కేవలం 45 నిమిషాల్లో మాత్రమే ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. శ్రీశైలం బ్యాక్ వాటర్స్, శ్రీశైలం రిజర్వాయర్కి ఉన్నటువంటి బ్యాక్ వాటర్స్కి అక్కడ ఒక భారీ జెట్టీని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సీ ప్లేన్ టేక్ ఆఫ్ అయ్యి విజయవాడలో పున్నమి ఘాట్ అంటే ప్రకాశం బ్యారేజ్ బ్యాక్ వాటర్స్లో వాటర్ పైన అది ల్యాండింగ్ అవుతుంది. సో అక్కడి నుంచి విజయవాడ టెంపుల్కి వెళ్ళడం సులువు అవుతుంది. ఒకవేళ విజయవాడ నుంచి ప్రయాణం చేస్తే కనుక ఎస్ఎల్బిసి బ్యాక్ టన్నెల్కి ఉన్నటువంటి బ్యాక్ వాటర్స్లో అక్కడ ల్యాండ్ అవుతుంది. సో మొత్తం మీద 45 నిమిషాల్లో 2 పుణ్యక్షేత్రాలని ఒకే రోజు కవర్ చేసేంత సౌకర్యం. అలానే విజయవాడకి ప్రయాణం చేయాలన్నా కానీ కర్నూలు నుంచి రోడ్డు మార్గాన్ని అవాయిడ్ చేసి ఒక నార్మల్ ప్లేన్గా దీన్ని ఉపయోగించుకోవాలన్నా, ఎందుకంటే ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి పట్టే సమయం ఎక్కువ ఉంటుంది, ఇక్కడ సమయం తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ టెక్నాలజీని ఎంకరేజ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇందులో భాగంగానే ఇది సక్సెస్ అయిన తర్వాత 2 చోట్ల ఇప్పుడు మళ్ళీ విజయవాడలో 2 ఫ్లైట్లు, రోజుకి 2 ఫ్లైట్లు నడపడానికి కావాల్సినటువంటి ప్రణాళికను సిద్ధం చేశారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ మోడల్గా ప్రజల అభిప్రాయం వచ్చిన తర్వాత మరికొన్ని సర్వీసులు ప్రారంభించేటువంటి వ్యూహాన్ని ఏపీ టూరిజం సిద్ధం చేసింది. శ్రీశైలం నుంచి హైదరాబాద్కి, అలానే శ్రీశైలం నుంచి బెంగళూరుకి వెళ్ళే విధంగా కూడా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఏపీ టూరిజం ఇంటర్నల్గా చేసినటువంటి ఒక ప్రణాళిక ప్రకారం చూస్తే కనుక మొత్తం రాష్ట్రంలో ఈ ప్రదేశాలన్నింటిలో కూడా సీ ప్లేన్ టెక్నాలజీని ఉపయోగించాలని భావిస్తుంది. ఆల్మోస్ట్ 8 ప్లేసుల్లో సీ ప్లేన్కి కావాల్సినటువంటి టెక్నాలజీని ఏపీ ప్రభుత్వం అంటే ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ దీనిపైన స్టడీ చేస్తుంది. అంటే ఈ అధ్యయనం తర్వాత బహుశా అంతా కలిసి వస్తుంది అనుకుంటే కనుక మొత్తం ఒక 10 ప్రదేశాలను ఐడెంటిఫై చేశారు. అందులో ఉండేటువంటి పాసిబిలిటీస్, విజయవాడ పున్నమి ఘాట్ నుంచి సీ ప్లేన్ ద్వారా ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో ల్యాండ్ అయిన తర్వాత పాతాళగంగ దగ్గర నుంచి రోప్ వే ఒకటి అందుబాటులో ఉంది. ఈ రోప్ వే ద్వారా నేరుగా శ్రీశైలం కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి దైవ దర్శనానికి వెళ్ళడానికి వెసులుబాటు ఉంటుంది. సో అదే తరహాలో మిగతా ప్రదేశాల్లో ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించే ప్రయత్నం ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ చేపడుతుంది. రాబోయే రోజుల్లో వీటిని అవసరమైతే సీ ప్లేన్ ల్యాండింగ్కి అక్కడ కల్పించాల్సినటువంటి అవసరాలకు తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం పైన కూడా ఏపీ గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది. అంటే ఆల్మోస్ట్ కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు కంప్లీట్ అవుతున్నటువంటి దశ. ఆ సమయంలోనే ఎక్కడికక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడం వివిధ విభాగాలకు సంబంధించి, ముఖ్యంగా టూరిజం పైన చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఫోకస్ పెడుతూ వస్తున్నారు. సో అదే క్రమంలో ఈ టూరిజంని డెవలప్ చేయాలంటే అధునాతనమైనటువంటి మార్గాలపైన ఎక్కువ అధ్యయనం చేస్తున్నారు. సో అధికారికంగా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తారు. ఆయన నేరుగా పర్యటనకు వెళతారు. విజయవాడ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం ఆలయం దగ్గరికి వెళ్ళి శ్రీశైలంలో ల్యాండ్ అయిన తర్వాత పాతాళగంగ నుంచి దైవ దర్శనం చేసుకుని మళ్ళీ ఆయన తిరిగి
విజయవాడకి వస్తారు. సో ఇది ప్లాన్. ఈ ప్లాన్ ఆల్రెడీ ట్రయల్ రన్ నిన్న ముగిసింది. ట్రయల్ రన్ సక్సెస్ఫుల్గా నడిచింది. అంటే వాటర్లోంచి ల్యాండ్ అయ్యి రన్వే అనేది అవసరం లేదు, వాటర్నే రన్వే కింద ఉపయోగించుకుని ఈ సీ ప్లేన్లు పనిచేస్తూ ఉంటాయి. ఇంతకు ముందర ఎప్పుడు కూడా మన దేశంలో ఈ టెక్నాలజీని వాడలేదు. భారతదేశంలో ఇప్పుడు అత్యధిక సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి ప్రదేశం ఆంధ్రప్రదేశ్. దాదాపు 900 కిలోమీటర్ల పైగా ఉంది. కాబట్టి ఈ తీర ప్రాంతంలో సీ ప్లేన్స్ని మరింత ఎక్కువ అందుబాటులో తెచ్చేందుకు ప్రధానంగా మచిలీపట్నం నుంచి కాకినాడ నుంచి విశాఖపట్నం, అలానే ఇటు దిగువ మార్గంలో చూస్తే కనుక కృష్ణపట్నం వరకు కూడా సీ ప్లేన్లు నడపడానికి అవకాశాలు ఉన్నాయి. కాస్టింగ్ వైజ్గా కూడా వీలైనంత తక్కువలో, ఎందుకంటే విజయవాడ నుంచి కర్నూలుకి కారులో వెళ్ళాలనుకుంటే కనుక అయ్యేటువంటి ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. అంటే కనీసం ఒక 5,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. బస్సుల్లో అయితే 1000 రూపాయల దాకా టికెట్లు ఉండేటువంటి పరిస్థితి. అందుకని ఇప్పుడు సీ ప్లేన్ ఈ రెండింటికి మధ్య మార్గంగా యావరేజ్గా ఒక 2,000 రూపాయలతో కనీసం 300 కిలోమీటర్ల ప్రయాణం చేసే విధంగా ఒక ప్రణాళికని ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ సిద్ధం చేస్తుంది. అతి త్వరలోనే రాష్ట్రంలో మరిన్ని సీ ప్లేన్లు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ టెక్నాలజీ గురించి దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంది. ఇప్పుడు సక్సెస్ఫుల్గా ట్రయల్ రన్ అయిన తర్వాత అఫీషియల్ లాంచింగ్కి రెడీ అయింది. ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో సీ ప్లేన్ యుగాన్ని చూసే అవకాశం ఉంటుంది. కర్నూలు, ముఖ్యంగా శ్రీశైలం, విజయవాడ రూట్ సక్సెస్ అయిన తర్వాత హైదరాబాద్లో సీ ప్లేన్ ల్యాండింగ్ ఉన్నటువంటి అవకాశాలు ప్రధానంగా హుస్సేన్ సాగర్, గండిపేట చెరువు లాంటి వాటిపైన ప్రత్యామ్నాయాలపైన కూడా స్టడీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2 స్టేట్స్ కొలాబరేషన్తో ఈ సర్వీసులు ప్రారంభించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలానే నాగార్జున సాగర్ దగ్గర ల్యాండింగ్, అక్కడ టూరిజం అవకాశాలపైన కూడా 2 రాష్ట్రాలు పరిశీలనలు జరుపుతున్నాయి. ఒకవేళ ముందుగా ఆంధ్రప్రదేశ్ ఇనిషియేట్ చేస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ అదే రూట్లో విజయవాడ వరకు ఈ సీ ప్లేన్ రన్ చేస్తుంది. కాబట్టి నాగార్జున సాగర్లో కూడా ఒక ల్యాండింగ్ పాయింట్ పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో రాబోయే రోజుల్లో డిఫరెంట్ రవాణా వ్యవస్థను మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. నీటి నుంచి గాలిలోకి, గాలిలో నుంచి మళ్ళీ నీటిలోకి వచ్చేటువంటి ఈ సీ ప్లేన్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ విధంగా నిలుస్తుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.